మీ అందరితో మాట్లాడుతూ మన నియోజకవర్గం రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మీకందరికీ ఇచ్చిన మాట మేరకు ఛాయ్ పే చర్చ కూడా జరుగుతుందనేమో ఆ ఛాయ్ పే చర్చ కార్యక్రమమే ఈరోజు కార్యక్రమం. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ముసుగేసుకొని ముసుగు వీరులు మేము చాలా మంచి వాళ్ళము. ఇక్కడ కందికుంట ప్రసాద్ అనేవాడు ఒకడు మాకందరికి కూడా ఒక రౌడీ ఎలిమెంట్, ఇంకో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడు. ఇతన్ని చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతో అని చెప్తూ పబ్బం గడుపుకుంటూ ప్యాకప్ చేస్తామని చెప్పి మాట్లాడి ప్యాకప్ అయితే చాలు మేము పండగ చేసుకుంటామనే ఆలోచనతోనే పాపం ఎన్నికలు చేసినారు. కానీ ప్రజలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో విధులు అన్నీ గమనిస్తూ వస్తూ ఉంటారు. భూ కబ్జాలు గమనిస్తారు, ఫోర్జరీ చీటింగ్ కేసులు గమనిస్తారు, క్రిస్టియన్ ఆస్తుల గురించి గమనిస్తారు, ఎవరు క్రిస్టియన్ ఆస్తుల్లో దొంగతనాలు చేసినారనేది గమనిస్తారు, ఎవరికి క్రిస్టియన్ ఆస్తుల్లో కర్ణాటకలో కూడా క్రిమినల్ కేసులు పెట్టుకొని పరారైతారని చెప్పేసి గమనిస్తారు. ఈ పరారు పాపాయిలందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోయినారు. మీ ఇంటి నడిబొడ్డుకు వచ్చి అడుగుతున్నాం, మీరు నిర్దోషులని తెలియజెప్పుకునే ప్రయత్నం చేయండి. కనీసం అథెంటిక్ డాక్యుమెంట్తో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. క్రిస్టియన్ ఆస్తులను కొల్లగొట్టే క్రమంలో మీరు వేసినటువంటి అడుగులేందో ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం. మీరందరూ కూడా గమనించుకోవాలా. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. 20 సంవత్సరాలుగా ఒక నాయకుడు నటించలేడు. మీ అందరి ముందు ప్రతినిత్యం కూడా నడుస్తూనే వస్తూ ఉండ 20 సంవత్సరాల కాలం పాటు. ఈ 20 సంవత్సరాల కాలంలో మీ ముందు ఎవడు కూడా 20 ఏళ్ల పాటు నిజాయితీగా నిలబడినటువంటి నాయకుడే లేడు ఏ పార్టీలో కూడా. నేను తప్పితే ఈ 20 ఏళ్ళలో వాళ్ళకు నటించేటువంటి అవకాశం ఏదైనా వచ్చిందేమో. ఎన్నికల సమయంలో 3 నెలల పాటు ఇక్కడ కనపడేసి నటించేసి వెళ్ళిపోయేసి మళ్ళీ జీవిద్దామనుకునే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరమరుగేటువంటి పరిస్థితి. ఈ రోజున గడిచిన 100 రోజుల పరిపాలన అద్భుతంగా అందిస్తున్నాం ప్రజలకి. రాష్ట్రంలో మొదలు పెడితే నియోజకవర్గం వరకు కూడా. ఈ నియోజకవర్గంలో కూడా చెప్తున్నాం, ఎన్పీ కుంట, గాండ్లపేంట, కదిరి, రాయచూటు రోడ్డు అసలు జరగదని చెప్పినారు. 3 నెలల్లో పూర్తి చేస్తున్నామన్నాము. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి రోడ్డు పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి, కంప్లీట్ అవబోతుంది. అంతేకాకుండా హంద్రీ నివాస్ జలస్రవంతి ద్వారా ఏదైతే చెర్లోపల్లి జలాశయానికి రావాల్సినటువంటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో రాలేదనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఏదైతే హంద్రీనీవా కెనాల్ ఉందో, కుప్పం బ్రాంచ్ కెనాల్ని, దీన్ని జీడిపల్లి దగ్గర నుంచి కుప్పం దాకా వైడనింగ్ చేసి ఎక్స్ట్రా వాటర్ని డ్రా చేసి చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా కేటాయించినటువంటి జలాల్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉందో, మెయిన్ బ్రాంచ్ కెనాల్లో గడిచిన ప్రభుత్వంలో ₹1 కూడా డబ్బులు కేటాయించకుండా పనులు కుంటుపడినటువంటి పరిస్థితుల్లో, నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గొంతెండిపోతున్నటువంటి 3 మండలాలకు మేమే బోర్లు వేస్తున్నాం. వచ్చే రోజుల్లో నీళ్లు వదిలిన తక్షణం మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి గాను ఏదైతే ₹10 కోట్ల బకాయిలు ఉన్నాయో అది మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వారి కాంట్రాక్టర్కి ఆ బిల్లులు చెల్లించడం చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. ఆయన కూడా పనులు మొదలు పెట్టినాడు. కాంట్రాక్టర్ కూడా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఏదైతే బాడీ లాస్ ఉన్నాయో అవి పూర్తి చేసేటువంటి అంతేకాకుండా హిందూపూర్ రోడ్లో ఏదైతే మైనారిటీల కోసం కేటాయించినటువంటి మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, దాదాపు 18 కోట్లతో తీసుకొచ్చిన మరో కేంద్ర ప్రభుత్వం నిధులతో అసంపూర్తిగా ఉంది. ₹2 కోట్ల డబ్బులు ఇస్తే పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొన్న నారా లోకేష్ గారిని కలిసేసి ఆ ₹2 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ మరింత ₹4 కోట్ల మాకు డబ్బులు వస్తే పెద్ద ఎత్తున మైనారిటీలు ఉన్నటువంటి ప్రాంతానికి మంచి జరుగుతుంది, మైనారిటీ కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు మంచి జరుగుతుందనే ఆలోచనతోనే పూర్తి చేద్దామని చెప్పినాము. కాంట్రాక్టర్ని కూడా మొన్న రోజున పితృపక్షాలు మొదలు కాకముందే పూజా కార్యక్రమం కూడా మొదలు పెట్టినాము. వచ్చే 2-3 నెలల్లోనే అది కూడా పూర్తి చేసి వాడుకలకు కూడా తీసుకొస్తాం. అంతేకాకుండా మైనారిటీల కోసం కడుతున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కూడా పూర్తి చేయబోతున్నాం. దానికి కూడా మనం భూమి పూజ చేసినాం. అవసరమైనటువంటి నిధులు కూడా సమకూర్చుకుంటాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత. మేము ఒకవైపున ఈ రకంగా ఆలోచన చేసి మున్సిపాలిటీలో కూడా కాలువలు పుడుగు దించేసి అన్ని రకాలుగా పారిశుద్ధ్య పనులు చేయిస్తూ ఉంటే
పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమ లేఅవుట్లను తొలగిస్తూ ప్రజలకు మంచి చేయాలా. వచ్చే రోజుల్లో బైపాస్ రోడ్డు వచ్చింది, అదే రకంగా పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేనటువంటి పాత ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ వచ్చే రోజుల్లో పెరిగేటువంటి ప్రాంతంలో నివసింపబోయేటువంటి ప్రజలు పడకూడదనే ఆలోచనతోనే విజ్ఞతతోనే ఒక పద్ధతి ప్రకారము పట్టణం ఎదుగుదల ఉండాలా, పెరుగుదల ఉండాలని చెప్పేసి ఆలోచన చేసే సక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్లనే మేము ప్రోత్సహిస్తున్నాం. మా పాలసీ ఇది. అందుకు భిన్నంగా ఎవరు లేఅవుట్లు వేసినా కూడా దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాము. ఎవరైనా ప్రభుత్వ భూములు కాజేస్తే కూడా వాటిని కూలగొట్టి ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీన్ని ఇన్ని రోజుల పాటు ముసుగువీరులందరూ కూడా కాజేసేటువంటి ప్రయత్నాలు కాజేసి అనుభవంలో ఉన్నటువంటి ఆస్తుల్ని అక్రమంగా నిర్మించినటువంటి భవనాల్ని ముట్టుకుంటే మతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు, ముట్టుకుంటే కులాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. దొంగతనానికి కులం లేదు, దొంగతనం చేసేవాడు దొంగే, వాని కులం దొంగే. అక్రమైన వ్యాపారం చేసేవాడు అక్రమ వ్యాపారస్తుడే, వాని జాతి అక్రమమే. ఇది గమనించుకోమంటున్నా. ఇంకా మీరు అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు మొన్నటి బుద్ధి చెప్పినారు, వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇంతవరకు కూడా నికార్స్ అయినటువంటి నాయకత్వాన్ని, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఖచ్చితంగా వచ్చే 4 సంవత్సరాల్లో ప్రజలకు పరిపాలన అంటే ఏదో చూపిస్తాం. ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి ఏ రకమైనటువంటి ఫలాలు ఈ ప్రాంతానికి వస్తాయో నిరూపిస్తాం. నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు 1 ఇంచు 1 సెంటీమీటర్ అదే ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఎంతో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నా. పారిపోవద్దు. నువ్వు యాంటిసిపేటెడ్ బెయిల్ అన్నా తెచ్చుకో, ఏదైనా తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. ఊర్లో ఉండి తెచ్చుకోమంటా యాంటిసిపేటెడ్ బెయిల్. నువ్వు తప్పు మీ బతుకులకి మీ పెండ్లాలు మీ బిడ్డలు పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. మీకు చీము నెత్తురు నిజంగా నాయకుడు అనేటువంటి యోగ్యత ఉంటే పరారైనటువంటి నాయకులు చెప్పుకునేటువంటి దగులుబాజీలకు అందరికీ చెప్తాన్నా, రండి ప్రజా జీవితంలో నుంచి పారిపోతండి. మీ ఇళ్లలో సంసారం ఉండండి. మీ ఫస్ట్ ప్రజల కథ పక్కన పెట్టండి. మీ పెండ్లాం పిల్లోళ్ళు పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితులు కాకుండా మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో బతకమని చెప్పేసి వాళ్ళకు హితవు పలుకుతా ఉండ. ఎప్పుడైతే మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరో మీరు సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు కాదనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా ఉన్నా. నిజాయితీ ఉంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏమున్నాయో ప్రజలందరికీ కూడా తెలియజెప్పండి మీడియా సమక్షంలో. నిర్దోషులు అని చెప్పి లేదు అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున యాజ్ అన్ ఎమ్మెల్యే నేను తప్పు దీనికి క్షమాపణ చెప్పడానికి ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా. నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తానా. ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి, నేను కూడా వస్తా. ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించినారనే ఆలోచన కానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పి కూడా చెప్తాండా. ఈ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ ప్యాకప్ అప్పారావు గారు వచ్చి వాడుకోండి. ప్లస్ బోనస్ కూడా ఇస్తాం కావాల్సింటే, ఎందుకంటే భోజనాలు గిజనాలు పెట్టి మరీ ఏర్పాటు చేస్తాం. దయచేసి వచ్చి నిరూపించుకోమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతాండా. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు ఏదేదో ఛానల్లో ఏదేదో ఊహించుకొని గడిచిన 100 రోజుల్లో కనికొండ ప్రసాద్ మామూలుగా డిస్టర్బ్ చేస్తా అంటే అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళే అని చెప్పుకుంటారు. నేను అడ్జస్ట్ అయిపోయిన ప్రజలతో. నా జీవితం అనేది ప్రజలతో అడ్జస్ట్ అయిపోయింది. మీతో కాదు, దొంగలతో కాదు. మీరు ఏందో 100 రోజుల్లో పాపం చేసేసి ప్రసాద్ మాట్లాడాలి అని తిక్కొని మాదిరి చెప్పుకుంటా ఉంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. మీతో అడ్జస్ట్ అయ్యే ప్రసక్తి ఉండదు. మీరు ఏదైనా నిరూపించుకొని మంచోళ్ళు అనుకుంటే చెప్తున్నానే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి మేము ఉపసంహరించుకుంటాము. ఈ ప్రభుత్వం తరఫున కూడా మేమే యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మీకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటాము. భవిష్యత్తులో కూడా మీ పట్ల వస్తూనే లేచి నిలబడి 2 చేతులు జోడించి మరీ సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించే పరిస్థితులు కూడా ఉంటాము. లేని పక్షంలో భవిష్యత్తులో రాజకీయాల పేరు మీద రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మీరుంటే మాత్రం ముడ్డు మీద తన్ని ధర్మేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజలు గమనించుకోండి. దొంగలు ఎవరు, దొరలు ఎవరు, నిజమేంది, అబద్ధమేంది, నిజాయితీ ఏంది, అవినీతి ఏంది. మేము నిజాయితీగా బతకదలుచుకున్నాం. మా సిద్ధాంతమే
ప్రజా జీవితంలో ఉన్నన్ని రోజులు, ప్రజల్లో ఉన్నన్ని రోజులు నిబద్ధతతో నిజాయితీతో బతకాలని ఒక నిర్ణయంతో బతుకుతున్నటువంటి వ్యక్తులం. 20 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఆటుపోట్లకు ఎదుర్కొన్నాం, అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నాం, అనేక రకమైనటువంటి అపవాదుల్ని మా మీద గోబల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా ఓర్చుకుంటూ పంటి పీకును ఓర్చుకుంటూ వచ్చినాం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎంత నిబద్ధతతో నిజాయితీతో బతుకుతున్నానో 100 రోజులుగా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే కూడా ఎవరైతే మీరు మాట్లాడినారో వచ్చి మాట్లాడమంటాను, పోలీస్ స్టేషన్ వేదిక అయినా పర్వాలేదు, ఏదైనా న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చైనా మీరు రావడానికి సిద్ధంగా ఉండండి. మా వంతు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ వ్యవస్థల్ని మేము భ్రష్టు పట్టించాం. గతంలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారస్తులు పోలీస్ జీప్ మీద ఎగురులాడి దౌర్జన్యాలు చేసినారు. మేము చెయ్యం ఆ పనులు, మేము ఎక్కడా చెయ్యం. ఒక్క అధికారిని కూడా తప్పుడు దారిలో మేము పోవడానికి ఒప్పుకోము, తప్పుడు దారిలో వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం కూడా చెయ్యం. ఏదైనా మా వంతుగా ఎవరైనా మా నాయకులు తప్పు చేసినా కూడా మేము కరెక్ట్ చేసుకొని ఈ తప్పు అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మాకున్నాయి, ఆ పట్టు మాకుంది మా నాయకుల మీద. ఆలోచన చేసుకునేటువంటి ఆలోచన విధానం కూడా మా నాయకుల్లో ప్రస్తుతంగా ఉంది. ఎవరు కూడా తప్పు చేయలేము, తప్పు చేయము కూడా. ఇంకా ఒకటి చెప్తాను, వచ్చే రోజుల్లో కూడా ఇంకా ట్రై చేస్తారు. 206 దాంట్లో కూడా ఏదైనా మాట్లాడింటారు మీరు. రైతు బజార్ వస్తుంది 206లో, ఆర్టీసీ బస్టాండ్లో రైతు బజార్ వస్తుంది. ఇంకా ఈ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో 1 కాదు 2 కాదు 8 నుంచి 10 రైతు బజార్లు వస్తాయి ప్రాంతాల వారీగా. ఖచ్చితంగా ఆదర్శమైనటువంటి రైతు బజార్లు రాబోతున్నాయి. ప్రజలు ఎక్కడ కూడా కిలోమీటర్ల మేర ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. నిత్యావసర వస్తువుల కోసం, పాలు పండ్లు కూరగాయల కోసము కిలోమీటర్ల మేర ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉండవు. రైతులు కూడా వాళ్ళ సరుకును వాళ్ళు అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఈ రకమైనటువంటి అనాగరికులు ఎవరైతే దొంగతనం చేస్తూ దొంగ అని నడిచినట్టు, ఇంకొక ఆయన చెప్తాడు భయపడే వాళ్ళంతా నా దగ్గర వచ్చి పండుకోరు. ఈయనకి భయం ఉంటుంది, వీళ్ళంతా భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలంటే ఇంటి దగ్గర ఎందుకు వచ్చి పండుకుంటారు? వీళ్ళ ఆలోచనలంతా భలే ఉన్నాయి, తమాషగా ఉన్నాయి. లేస్తే మనిషిని కాదంట, వాళ్ళు వీడు మంచి కాదు, దొంగ అంటాడు. భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలంటే ఈయనకి భయం ఉంటుంది, అందరూ చుట్టూ పండుకుంటారు. ఈ రకమైన ధోరణి ఎవ్వడు కూడా ఉపేక్షించాం. వచ్చే రోజుల్లో ఇంకా కఠినంగానే వ్యవహరిస్తాం. మేము తప్పు చేయం, తప్పు చేయడానికి వేరే వాళ్ళకి అవకాశం కల్పించాం. తప్పు చేసినటువంటి వ్యక్తులను కూడా వదిలిపెట్టమని చెప్పేసి కూడా నిక్కచ్చిగా చెప్తాం. ఇంకా మీరు అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు మొన్నటి బుద్ధి చెప్పినారు. వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇంతవరకు కూడా నికాస్ అయినటువంటి నాయకత్వాన్ని, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఖచ్చితంగా వచ్చే 4 సంవత్సరాల్లో ప్రజలకు పరిపాలన అంటే ఏదో చూపిస్తాం. ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి ఏ రకమైనటువంటి ఫలాలు ఈ ప్రాంతానికి వస్తాయో నిరూపిస్తాం. నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు 1 ఇంచు 1 సెంటీమీటర్ 10 ఏళ్ల పాటు మీకు అవకాశం ఇచ్చినాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు. 1 ఇంచు భూమి ఎక్కడైనా కబ్జా గురైందో చూపించమని చెప్తే మాటలు మాట్లాడినారు, కానీ ఇంతవరకు నిరూపించినటువంటి దాఖలాలు లేవు. ఏమైనా ఇప్పుడైనా నిరూపిస్తారంటే పరారైపోయినారు. ప్యాకప్ చేయిస్తామని ప్యాకప్ అయిపోయింది పరారు బ్యాచ్ పాపారావు గారు. ఇప్పుడు ప్యాకప్ అయిన వాళ్ళే కాదు, మీకు ఇంకా చెప్తానా, ఇంకా ముసుగువీరులు ఉన్నారు. మాజీ మంత్రులంట, మాజీ ఎమ్మెల్యేలంట మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ముసుగు కూడా పరదా ఫాస్ట్ చేస్తాం. మిమ్మల్ని కూడా వచ్చే రోజుల్లో పరారు పాపారావు దృష్టిలోకి మీరు కూడా ఎక్కబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికి కూడా క్రిస్టియన్ విషయంలో మీకు కర్ణాటకలో కేసులు రిజిస్టర్ అయిన క్రిమినల్ కేసులు, ఫోర్జరీ కేసులు, చీటింగ్ కేసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో మీ సొంత ఊర్లోనే మన సొంత పోలీస్ స్టేషన్లో కూడా మీ మీద చీటింగ్, ఫోర్జరీ కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇంకా బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేవు. మాజీ మంత్రి గారికి కూడా చెప్తాన్నా, హిందూపూర్లో ఇప్పటికి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నావు. దొంగగా కోర్టులో పోసి మోసం చేసేసి కోర్టు ఉత్తర్వులు కూడా మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో తెచ్చుకొని చేస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకుంటాం. పై కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టుల్లో మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతున్నాం. సచ్చే కాలంలో అయినా కనీసం జైలుకు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నాం. మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాం, నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు,
నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు, నీ స్నేహితుడిని మౌని బాబాని తెర వెనుక అన్ని ఆడుతా అంటాడు, వాని ముట్టి మీద అన్ని పరారైపోయినాడు పరారు పాపారావు. మీరు ప్యాకప్ చేసే టైం వచ్చేసింది, మీరు ప్యాకప్ చెప్పేస్తున్నారు. మీరు ప్యాకప్ చేసే క్రమంలో నీ పరదా కూడా తీసేస్తాం. కాన్స్పిరసీలో మీరు కూడా భాగస్వాములే. ఈ నియోజకవర్గంలో ఇంకా 2 మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఇంకా కొద్దిమంది సహచరులు కూడా ఈ క్రిస్టియన్ ఆస్తుల విషయంలో ఖచ్చితంగా కుట్రదారులుగా ఉన్నారు. మీరు ఎవరితో అయితే కుట్ర చేసి మళ్ళీ భవిష్యత్తులో ఈ ఆస్తులు నమ్ముకొని లేదంటే అగ్రిమెంట్లు చూసేసి డబ్బులు కొట్టాలని చూస్తున్నారో మీ ఆటలు సాగవు. రెడీ టు గెట్ ప్యాకప్, గుర్తుపెట్టుకో, ప్యాకప్ చేసుకోండి. ఇంకా మీ ఆటలు సాగవు. మీ రాజకీయాలకు మీకు ఉనికి లేదు, ఇంకా మీకు రాజకీయాలు కూడా ఉండవు. ఎందుకంటే ఈ రోజున రిజిస్టర్ అయినటువంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి కేసులు ఇవి. దీన్ని తప్పించుకోలేరు మీరు. రికార్డెడ్ ఎవిడెన్స్, రికార్డెడ్ బై ద సబ్ రిజిస్ట్రార్, అథెంటిక్ డాక్యుమెంట్, రెడ్ హ్యాండెడ్ గా కాట్. మీరు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో ఇట్లా మాట్లాడు, ఎందుకంటే ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడితే రోడ్లో ఉండే వాళ్ళకు కూడా వినపడాలా, మీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వినపడాలనే మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇంకా ఈ వాస్తవాల్ని ఈ రోడ్డులో తెలియజెప్పేటువంటి ప్రయత్నమే చేస్తాం. ఈ రోడ్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు పరిచయం చేస్తాం, ప్రజలకు తెలియజెప్తాం. వచ్చే రోజుల్లో మీ రాజకీయ ముసుగులో, మీ అధికారం ముసుగులో, మీ మతం ముసుగులో మీరు చేసినటువంటి అక్రమాలు, ఏ మతం కూడా మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు. మీ అంతకు మీరే మతం ముసుగేసుకొని ఈ మతం అంతా మాతో ఉందనే ఆలోచనతో మీరున్నారు, ఈ కులమంతా మాదే ఉందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఎక్కడ కూడా ఇటువంటి ఆటలు సాగనివ్వం. మళ్ళీ చెప్తున్నా, గెట్ రెడీ టు ప్యాకప్. వచ్చే రోజుల్లో మీరు ప్యాకప్ చేసుకోకపోతే మేము ప్యాకప్ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకి గడిచిన 100 రోజుల్లో మీరు ఒకసారి గమనిస్తే ప్రజల మీద కానీ, వ్యాపారస్తుల మీద కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానీ, లేదు ఇతరత్ర రాజకీయ పార్టీ నాయకుల మీద కానీ మాకెక్కడా కోపం లేదు, కక్ష లేదు. ప్రజాస్వామ్యంలో ఇంకొక పార్టీ ఉండదు, ఇంకొక పార్టీలో నాయకుడు ఉండకూడదు, ఉండడు అనే ఆలోచనతో ఎవడైనా రాజకీయాలు చేస్తే వాడు మూర్ఖుడు అనుకుంటాను నేను. ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో నాయకులు అనే వాళ్ళు అవసరం, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ రాజకీయాల్లో నాయకుల పేరు మీద మోసం చేసేటువంటి ఈ దగుల్బాజీ వ్యక్తుల్ని రాజకీయ వ్యవస్థ నుంచి మేము ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ ఎక్కడ కూడా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాం, వ్యవస్థల్ని పెడదారిలో నడిపించాం, వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే తీసుకుపోతామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. దీన్ని వేరే కోణంలో మీరు ఆలోచన చేయొద్దండి. రాజకీయంగా కక్ష సాధింపు కాదు ఇది. రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా మారినటువంటి నాయకులని చెప్పుకునేటువంటి దగుల్బాజీల్ని, వీళ్ళు నాయకులు కాదు, దగుల్బాజీలు. వీళ్ళు కేవలము అవకాశవాద రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు, ఒక నాయకుడు కూడా వీళ్ళలో లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని, వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని, వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని, కొట్టేసినటువంటి ఆస్తుల్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో అధికారులని మీరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో, మున్సిపాలిటీలో మీ పెత్తనం చేసుకుంటా 4 డబ్బులు ఇస్తా కాలం గడుపుకుంటూ మీ పనులు, దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు. వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం. పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది. మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు, కానీ అధికారులను కూడా ఉపేక్షించాం. తస్మాత్ జాగ్రత్త, మీ ఆటలు చల్లవు. ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది, మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ అవుతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా. మాకు కులం లేదు, మతం లేదు, వర్గాలు లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గం, మా పార్టీ సామాజిక వర్గం అని చెప్పిన వాళ్ళు ఆ ఆస్తులు కొట్టేసి కూడా మేము పాల్గొంటున్నాం. ఏ వర్గం అయితే మాతో కూటమిలో ఉందో ఆ వర్గానికి చెందినటువంటి ఆస్తులను కూడా మేము కొలగొట్టినాం. వాళ్ళు కొట్టేసిన భూమిని కూడా లాక్కున్నాం, ఎక్కడ కూడా ఉపేక్షించలే. సర్వే చేసి సక్రమంగా లాక్కున్నామంటే దౌర్జన్యంగా కాదు, అధికారికంగానే సర్వేలు చేసి పద్ధతిగానే. ఇంకా దానికి కులమేముంది, మతమేముంది, నంబర్ ఎక్కువ ఉంటుంది. ఎవడో ఒకడు దొంగలు ఈడ 0.001% ఏ కులానికైనా ఏ మతానికైనా చెందినటువంటి వ్యక్తులు దొంగలుగా దొంగ పనులు చేసుకోగలుగుతారు. దానికి కులాలు ఉండవు, మతాలు ఉండవు. మాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను. నా మీద వచ్చినటువంటి అభియోగాల్ని ఎప్పుడు కూడా అది నాకున్న జీవన ప్రక్రియలో ఒక భాగం కిందనే, నా బాధ్యత కిందనే ఆలోచన చేస్తాను. అదే
రకంగా ఎవరైతే మేము ఈరోజు మాట్లాడుతున్నాం, ఎవరైతే మమ్మల్ని కులం పేరు మీద లేదా వర్గం పేరు మీద మేము బాధితులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు రండి, ప్రజాబాహుల్యంలోకి రండి, మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. వీ హ్యావ్ అప్రాప్రియేట్ ఫోరమ్స్, కోర్టు పోండి, లేదంటే అధికారికంగా తహసీల్దార్ ఆఫీస్ పోండి, మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లు చూపించండి, రికార్డు చూపించండి, మీరు నిరూపించుకోమని మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కొన్ని వర్గాలని మాట్లాడతాం. మేము టార్గెట్ చేస్తున్నాం ఎవరిని? దొంగల్ని చేస్తున్నాం. ఎవరైతే రాజకీయ ముసుగులో దొంగతనం చేసినారు, ఎవరైతే రాజకీయ ముసుగులో ఫోర్జరీలు చేసినారు, ఎవరైతే రాజకీయ ముసుగులో చీటింగ్ చేసినారో, ఎవరైతే పెద్ద మనుషుల పేరు మీద సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తూ మునమోపుల ఆస్తులు కొట్టేసినారు, మొగులు లేనటువంటి వాళ్ళని, ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను కొట్టేసినారు వాళ్ళని టార్గెట్ చేస్తాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. ఎవరైనా కూడా వాళ్ళ ట్రాన్స్లేకి వచ్చేసి వాళ్ళ క్లచెస్ లేకపోయేసి మా కులస్తుడు మా మతస్థుడు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా వీళ్ళ ట్రాప్లో పడే పరిస్థితులు లేరు ప్రజలు ఇంకా. ఎందుకంటే 20 ఏళ్ల పాటు నేను చూడంగా, అంతకుముందు కూడా అదే కల్చర్ ఉండొచ్చు, నేను చూడంగా రాజకీయాల్లో 20 ఏళ్ల పాటు అవకాశవాద రాజకీయాలు వచ్చినాయి. 5 ఏళ్లకు కూడా మారుతూ ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చలామణి చేసుకోగలిగినాడు. దొరికితే దొంగలు, దొరక్కపోతే దొంగలు. ఈరోజు దొరికినారు కాబట్టి దొంగలుగా ప్రజాబాహుల్యంలో ప్రజల మధ్యన నిలబెట్టగలిగినాం. ఇన్ని రోజులు దొరలుగా దొరకనంత వరకు దొరలుగానే చలామణారు. ఇంక ఏమాత్రము భవిష్యత్తులో దొరలుగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. అందుకే ఇంకా ఒక ఆపర్చునిటీ మేమే ఇస్తున్నాం. ఫరార్ పాపారావులకి, ప్యాకప్ పాపారావులకి మీరు రాండి, నిరూపించుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు దాఖలాలు ఏమైనా ఉంటే పోలీసులకు కానీ లేదంటే కోర్టులో కానీ మీరు ప్రవేశపెట్టేసి మీరు రిలీఫ్ పొందమని మేము కోర్టులో వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేమే ఎక్కడ వాళ్ళని బెదిరించడంలా, ఇక్కడికి వచ్చి మేము అప్పీల్ చేస్తాను కూడా ఒకటే, మీరు ఈ పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, రాండి, మీకు ఫోరమ్స్ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఎవరిని దౌర్జన్యాలు చేయలేదు. ఒక పోలీస్ కేసు పెడితే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టరు. వాళ్ళకి అంటిల్ దే హ్యావ్ ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్. ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినారంటే అది కొట్టేస్తారు. మీరు కొట్టేసుకొని మీరు ప్రజల్లోకి రాండి, మీరు నిజాయితీ పరులు అని చెప్పుకోండి. మా మీద మాట్లాడినారు, మా మీద కొట్టేసుకున్న తర్వాతే వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నాం. ఇన్నేళ్ళు మేము ఎప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏలైతే చూపించలేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా మీరు చూపించలేరు. మమ్మల్ని ఏలైతే చూపించేటువంటి అర్హత మీకు లేదు. మమ్మల్ని మాట్లాడేటువంటి అర్హత, నైతిక అర్హత కూడా మీకు లేదు. కాబట్టే మాట్లాడుతున్నాం. ఏ ఒక్కరు ఏమైనా ప్రయత్నం చేసినా నిరంతరం ఎండగడతాం, నిరంతరం వాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోతాం. కానీ ఎక్కడా వర్గాల్ని టార్గెట్ చేసినారని మీరు చెప్తే మీకు అంత క్రెడిబిలిటీ ఎడ్స్ వచ్చింటే ఎందుకు పరారైతారా? మాట్లాడి చెప్పాల్సిన ప్రయత్నం. ఎవరో పప్పెట్లను పెట్టుకొని ఇంకా చెప్తాను, ఇంకా వాళ్ళంతకు వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. పాపం ఒక ఆయన ఏదో కొంతమందికి డబ్బులు ఇచ్చేసిన, డబ్బులు ఇచ్చింటే వచ్చి మాట్లాడమని డబ్బులు ఇచ్చింటే ఇవన్నీ పెట్టి మైండెడ్ థింకింగ్, అవన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్. రాజకీయాల్లో కొనసాగడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తులు భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే వీళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అనేది మా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో నాయకులు అనే వాళ్ళు రావాలా, చదువుకున్నటువంటి పిల్లలు రావాలా, ఆలోచన ఉన్నటువంటి పిల్లలు రావాలా, నిజాన్ని నికారస్గా మాట్లాడగలిగినటువంటి నైతిక అర్హత, సత్తా ఉన్నటువంటి నాయకులు రావాలా. వాళ్ళు ఏ పార్టీలో వచ్చినా కూడా ఆహ్వానిస్తాం. మా పార్టీ అని కాదు. నాయకులు అనే వాళ్ళు అవసరం సమాజానికి. నాయకులు అనే వాళ్ళే మూల స్తంభాలుగా ఉంటారు. ఎక్కడ కూడా నాయకులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ కొనసాగిస్తుందని నమ్మను నేను. కానీ వాళ్ళు ఆ రకమైన ధోరణి నాయకులు కాదనేది ప్రస్తుతంగా సమాజానికి తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఏ కులానికి చెందినటువంటి కాదు, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు దొంగలు. వీళ్ళ కులం దొంగ కులం, వీళ్ళ మతం దొంగతనం, వీళ్ళ అభిష్టం దొంగతనం, మోసం, చీటర్స్ వీళ్ళు. అందుకనే చెప్తాను, వీళ్ళ కులం లేదు, మతం లేదు, వీళ్ళకి వర్గము లేదు. వ్యక్తి ఒక్కడు కూడా లేడు, ఒక నాయకుడు కూడా వీళ్ళలో లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని, వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని, వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని, కొట్టేసినటువంటి ఆస్తుల్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో అధికారులని మీరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో, మున్సిపాలిటీలో మీ పెత్తనం చేసుకుంటా, 4 డబ్బులు ఇస్తా కాలం గడుపుకుంటూ మీ పనులు, దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు. వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం. పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది. మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు, కానీ అధికారులను కూడా ఉపేక్షించాం. తస్మాత్ జాగ్రత్త.
మీ ఆటలు చల్లవు. ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది, మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ అవుతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా బెత్తం తీసుకొని సక్రమమైనటువంటి మార్గంలోనే నడిపించబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మామూలుగా సామాన్యమైనటువంటి మనిషి, ఒక రైతు, సామాన్యమైన రైతు ఆఫీసుల్లోకి పోతే ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాయిదాలేస్తూ తిప్పుకోనటువంటి పరిస్థితుల్లో ఆయన పనులు జరిగేటువంటి పరిపాలన అందించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు తగినట్టుగానే మేము వ్యవహరిస్తున్నాం. ఈ ప్యాకప్ పేపర్ ఏదైనా కానీ వాళ్ళ కులాన్నో వాళ్ళ మతాన్నో లేదంటే ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి సంపదని, ఖనిజ సంపదని దోచేసో మాట్లాడితే ప్రజలు ఆలోచన చేసుకోమంటున్నాను, వాస్తవాలు తెలుసుకోమంటున్నాను. కొట్టేస్తే కానీ వాళ్ళ మీద కేసులు పడవు. వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళ మీద కేసులు పడినాయి. గడిచిన 5 సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నారు. మేమే నాయకులు అనుకున్నారు. మేము బెంగళూరు నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామంటారు. అదే బెంగళూరులోనే క్రిమినల్ కేసు పెట్టించుకున్నారు. మరి వాళ్ళ అధికారం లేదా, వాళ్ళ ప్రభుత్వం లేదా? మీరు ఆలోచన చేసుకోమంటారు. ఈ రోజు గొంతెత్తి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా లేదంటే ఇది ఒక క్యాసెట్లు వేసుకునే వాళ్ళకి చెప్తాను. అవన్నీ ఏమి నడవవు. క్యాసెట్లు లేవు, షెడ్యూల్ లేవు. ఇప్పుడంతా వైఫై కనెక్షన్సే ఫాస్ట్ గా అన్ని అందరికీ చేరవేసేటువంటి కార్యక్రమం ఉంది. అందరూ మాట్లాడతారు. మాధ్యమాలు ఉన్నాయి, మీడియా మాధ్యమాలు ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమం, ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తూనే వస్తాం. మేము చేసేటువంటి ఆలోచన కావచ్చు, పరిపాలన కావచ్చు, ప్రజలకు నిరంతరం తెలియజేసేటువంటి ప్రక్రియ వాళ్ళ ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్నాను. క్రిస్టియన్ ఆస్తుల్లో దోషులందరూ పరారైనటువంటి వ్యక్తులే. వీళ్ళు తప్పించుకోలేరు. వచ్చే రోజుల్లో జైలుకు పోవడం ఖాయం, శిక్ష పడడం కూడా ఖాయం. ఇన్ని రోజులు గోబెల్స్ ప్రచారం చేసుకుని వాడు జైలుకు పోతాడు, వీడు జైలుకు పోతాడని చెప్పేసి పాపం ఇంకొక అయితే ఇంకా ఒక వృద్ధ నక్కుంది. ఈ వృద్ధ నక్కకైతే పాపం రోజులు దగ్గర పడినాయి. ఈ రోజుల్లో నా ప్రశాంతంగా ఉండరావు నాయన. స్వామి ప్యాకప్ పాపారావు, విజయ్ ప్యాకప్ పాపారావు, నీకు కూడా తొందరలోనే సినిమా ఉంది. ఇప్పటికీ ట్రై చేస్తానే ఉండవు. కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టే ప్రయత్నం చేస్తా ఉండవు. ఆ ₹1 కోటి కూడా పొక్కారా స్వామి నీకు? అది ఏమి రాదు, పోదు, నీకు ఆస్తి కూడా రాదు. ఉల్టా నీ మీద క్రిమినల్ కేసులు పడబోతున్నాయి, కుట్రలో భాగస్వాములు కాబోతున్నారు నువ్వు, నీ సహచరుడు అనేది గుర్తెరగని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. కట్టేసినాడంటే ₹1 కోటి చిల్లర ఎక్కడెక్కడ కొట్టాడు, మరి కట్టేసినాడు. అది కూడా బొక్కే ఈయనకి. వచ్చే రోజుల్లో నువ్వు తప్పించుకోలేవు. నీ మీద కూడా మళ్ళీ క్రిమినల్ కేసులు పడబోతున్నాయి. ఇది రాసి పెట్టుకో. నీకు చెప్తాను, తెలియజెప్తాను. హైకోర్టులో కూడా కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సెటసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే వాస్తవం అనేది ఎప్పుడు, నిజం అనేది ఎప్పుడు కూడా ఈ రకంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకో. 20 ఏళ్ళు మీరు నన్ను నిజాన్ని వక్రీకరించి చూపించగలిగినారు. కానీ 20 ఏళ్ల తర్వాత మీ ముందు నిజమే నిలబడింది. నిజానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో మీ బతుకు తెల్లారింది. గుర్తుపెట్టుకోమని చెప్పేసి చెప్తాను. నిజం అనేది ఎప్పుడు కూడా అన్నిటికంటే, న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోలేదు, నువ్వు జీవితంలో అది గ్రహించుకోలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. హితవు పలుకుతాండా. ఇప్పటికైనా మీ అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎక్కడ కూడా అక్రమం చేయడానికి మళ్ళీ మీరు ఏదైనా మెదిగినారంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు తీసేటువంటి కార్యక్రమము, స్టేషన్ లో కింద నేల మీద కూర్చునేటువంటి కార్యక్రమాలు సజావుగా మళ్ళీ హెచ్చరిస్తాండా ప్యాకప్ పాపారావులు. ఇప్పటికైనా మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ప్రజా కోర్టులో మీరు నిజాయితీ పరులని అనుకుంటే, మీ మీద అక్రమ కేసులు పెట్టారనుకుంటే రాండి, పోలీస్ స్టేషన్లో లొంగిపోండి. మీరు సక్రమం అని చెప్పి నిరూపించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులను చూపించండి. ప్రజలకు, పత్రికా విలేకరులకు, సమాజానికి ఇన్ని రోజులు ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఎంతో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉండా. పారిపోవద్దు. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ అన్నా తెచ్చుకో, ఏదైనా తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. ఊర్లో ఉండి తెచ్చుకోమంటా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వు తప్పు మీ బతుకులకి మీ పెండ్లాలు, మీ బిడ్డలు పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. మీకు చీము, నెత్తురు, నిజంగా నాయకుడు అనేటువంటి యోగ్యత ఉంటే పరారైనటువంటి నాయకులు చెప్పుకునేటువంటి దగులుబాజీలకు అందరికీ చెప్తాన్నా, రండి, ప్రజా జీవితంలో నుంచి పారిపోతండి. మీ ఇళ్లలో సంసారం ఉండండి. మీ ఫస్ట్ ప్రజల కథ పక్కన పెట్టండి. మీ పెండ్లాం పిల్లోళ్ళు సమాధానం, పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితులు కాకుండా
మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో బతకమని చెప్పేసి వాళ్ళకు హితవు పలుకుతా ఉండ. ఎప్పుడైతే మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరో మీరు సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు కాదనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా ఉన్నా. నిజాయితీ ఉంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏమున్నాయో ప్రజలందరికీ కూడా తెలియజెప్పండి మీడియా సమక్షంలో. నిర్దోషులు అని చెప్పి లేదు అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున యాజ్ అన్ ఎమ్మెల్యే నేను తప్పు దీనికి క్షమాపణ చెప్పడానికి ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా. నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తానా. ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి, నేను కూడా వస్తా. ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించినారనే ఆలోచన కానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పి కూడా చెప్తాండా. ఈ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ ప్యాకప్ పాపారావు గారు వచ్చి వాడుకోండి. ప్లస్ బోనస్ కూడా ఇస్తాం కావాల్సి ఉంటే, ఎందుకంటే భోజనాలు గిజనాలు పెట్టి మరీ ఏర్పాటు చేస్తాం. దయచేసి వచ్చి నిరూపించుకోమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతాండ. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు, వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు ఏదేదో ఛానల్లో ఏదేదో ఊహించుకొని గడిచిన 100 రోజుల్లో కనికొండ ప్రసాద్ మామూలుగా డిస్టర్బ్ చేస్తా అంటే అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళే అని చెప్పుకుంటారు. నేను అడ్జస్ట్ అయిపోయిన ప్రజలతో, నా జీవితం అనేది ప్రజలతో అడ్జస్ట్ అయిపోయినా, మీతో కాదు, దొంగలతో కాదు. మీరు ఏందో 100 రోజుల్లో పాపం